హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ జయప్రకాష్ నారాయణ. ఈరోజు మనం వర్చువల్ బాక్స్లో ఖాళీ లైనక్స్ ఎలా బూట్ చేయాలో నేర్చుకుందాం. అసలు ముందుగా వర్చువల్ బాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వర్చువల్ బాక్స్ అంటే మన హోస్ట్ మెషిన్లో వర్చువల్గా ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకోవడాన్ని వర్చువల్ బాక్స్ అంటాం. వర్చువల్ బాక్స్లో బూట్ ఎలా చేయాలో చూసే ముందుగా మనం వర్చువల్ బాక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిలో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయడం మామూలే. మనం నెక్స్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. నార్మల్గా అప్లికేషన్ని విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేస్తారో అలానే ఇన్స్టాల్ చేయండి. అండ్ దెన్ కలి ఐఎస్ఓ ఫైల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. గూగుల్ డ్రైవ్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. మనం కలి లైనక్స్ యొక్క ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు విలువైన కామెంట్స్ని మేము తీసుకుంటాము. అండ్ స్టార్ట్ చేద్దాము. న్యూ అని కొట్టండి ముందుగా. అండ్ నేమ్ వచ్చేసి నేను ఆల్రెడీ కలి అని పేరు పెట్టాను, సో కలి 1 అని ఇవ్వబోతున్నాను. మీరు కలి అని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది టైప్ వచ్చేసి లైనక్స్ అని పెట్టాలి. వెర్షన్ వచ్చేసి డేబియన్ 64 బిట్ అని పెట్టండి. డేబియన్ 64 బిట్ ఎందుకంటే మనది 64 బిట్ కాబట్టి మీరు 32 బిట్ అయితే 32 బిట్ పెట్టుకోండి. మెమరీ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను 1024 MBనే ఇస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ కలి లైనక్స్ ఎక్కించుకున్నా, సో నేను తక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ మీరైతే ఒక 4GB 5GB అట్లా పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను డిఫాల్ట్ సెట్టింగ్సే మ్యాక్సిమం ఉంచేస్తాను. అండ్ దెన్ క్రియేట్. అండ్ హార్డ్ డిస్క్ ఫైల్ టైప్ VDIA ఉంచుతున్నాను డిఫాల్ట్గా. డైనమిక్గా ఉంచుతున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ స్పేస్ తీసుకునే కొద్దీ మెమరీ సైజ్ అనేది పెరుగుతూ ఉండాలి, సో డైనమిక్గా ఉంచుతున్నాను, ఫిక్స్డ్ కాకుండా. సో నెక్స్ట్ అండ్ మినిమం అమౌంట్ ఆఫ్ మెమరీ కన్జంప్షన్ అనేది పెట్టుకోవాలి. నేను ప్రజెంట్ డిఫాల్టే ఉంచుతున్నా, మీరు 32GB పెట్టుకోండి బెస్ట్. క్రియేట్ అని కొట్టేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. దీని దగ్గర ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మీరు ఇచ్చిన ఆప్షన్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి, మళ్ళీ రివ్యూ చేసుకోండి. అండ్ అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. అడ్వాన్స్డ్లో షేర్డ్ క్లిప్ బోర్డ్, షేర్డ్ సంథింగ్ పెట్టేసుకోండి. అండ్ దెన్ సిస్టంలోకి వెళ్ళండి. మీరైతే దీన్ని బేసిక్ మెమరీ 3GB పెట్టేసుకోండి, 3 to 4GB అట్లా పెట్టేసుకోండి. అండ్ డిస్ప్లే ఆప్షన్స్ మీరు మార్చుకోవాలంటే మార్చుకోండి. స్టోరేజ్లోకి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఎంటీ అనేది ఉంటుంది ఐడి దగ్గర, దాన్ని క్లిక్ చేయండి.
దాని దగ్గర ఈ ఏదైతే మన దగ్గర ఉందో చూజ్ ఏ డిస్క్ ఫైల్ అని కొట్టేసి మన దగ్గర ఉన్న ఐఎస్ఓ ఫైల్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఐఎస్ఓ ఫైల్ని క్లిక్ చేసిన తర్వాత అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ గల్లీ లైనక్స్ అది ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆడియో నెట్వర్క్ సీరియల్ పోర్ట్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఓకే కొట్టేస్తున్నా. అండ్ లెట్స్ స్టార్ట్ ది ఓఎస్. ఎలా మనం ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దాం. స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఒకవేళ స్పీడ్ బూటప్ చేసుకోవాలంటే గ్రాఫిక్ లైవ్ బూట్ ఫోరెన్సిక్ మోడ్లో ఓపెన్ చేసుకోండి. బట్ నేను ఇక్కడ ఫోరెన్సిక్ మోడ్ కాదు, గ్రాఫికల్ ఇన్స్టాల్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఇది సింగిల్ టేక్లో చేసిన వీడియో అనే కానీ ఎక్కడ ఎడిటింగ్ చేయలేదు. అండ్ ఇది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ ఇప్పటికి ఇంకా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి మీరు చేసుకుంటారని. అండ్ ఇంగ్లీష్ కంటిన్యూ కొడుతున్నా. ప్రెసెంట్ యునైటెడ్ స్టేట్స్ కంటిన్యూ కొడుతున్నా. అండ్ దెన్ అమెరికన్ ఇంగ్లీష్ కంటిన్యూ కొడుతున్నా. అండ్ మనకి లోడ్ అవుతుంది, కాంపోనెంట్స్ అన్ని లోడ్ అవుతాయి. లోడింగ్ కొంచెం టైం పడుతుంది. ఈలోపు మీకు టిప్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అండ్ ఫాలో అవ్వండి. ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ సిఈహెచ్ అంటారు, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ అంటారు. దాని గురించి తెలుసుకోండి. మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ కలి అనే ఉంచుతున్నాను. నెట్వర్క్ కంటిన్యూ, డొమైన్ నేమ్ అన్నారు. ప్రెసెంట్ ఏ డొమైన్ లేదు, సో కంటిన్యూ. కాన్ఫిగర్ నెట్వర్క్, పాస్వర్డ్ ఇస్తున్నా. TOOR అని ఇస్తున్నా. టూర్ మన పాస్వర్డ్ TOR. మీ ఇష్టం, మీరు ఏ పాస్వర్డ్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే మర్చిపోకండి పాస్వర్డ్. కంటిన్యూ కొడుతున్నా. సెట్టింగ్ ఆఫ్ ద క్లాక్ సెట్ చేస్తున్నా. అలా కొన్ని సెట్ చేసి తీసుకున్న అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ కంటిన్యూ కొడుతున్నా, ఏమాత్రం ఆప్షన్స్ చేంజ్ చేయకుండా. అండ్ ఎస్, కంటిన్యూ.
మీరు చూసినట్లయితే మీరు జయప్రకాష్ నారాయణ టెక్నాలజీ విజన్ ఛానల్ని చూస్తున్నారు. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటిన్యూ చేస్తున్నా. అండ్ పార్టీషన్స్ గురించి చూద్దాం. పార్టీషన్స్ ఎస్ కొట్టేద్దాం అండ్ దెన్ కంటిన్యూ. లోడ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. మళ్ళీ డిస్క్లైమర్ ఇస్తున్నా ఏంటంటే నేను లైవ్ సెషన్ మీకు చెప్తున్నాను, లైవ్గా చేసి చూపిస్తున్నాను. అండ్ నో మోర్ ఎడిటింగ్ అండ్ నో మోర్ సెకండ్ టేక్. సింగిల్ టేక్లో మీకు చెప్తున్నా. మళ్ళీ మనం చూసినట్లయితే ఇది లోడింగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ యాప్స్ గురించి అయితే మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, బట్ నో ప్రమోషన్స్ అండ్ ప్రమోషనల్ యాప్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే కొన్ని మాత్రం అట్ యువర్ ఓన్ రిస్క్, అది నేను మెన్షన్ చేస్తాను కొన్ని ఏంటి అనేది. మరీ ముఖ్యంగా ఇలాంటి డిస్క్లైమర్ వస్తే ప్రాబబ్లీ నా ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అయి ఉండొచ్చు. సో ఐ విల్ గో విత్ కంటిన్యూ కొట్టేస్తున్నాను అండ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దెన్ సే సెలెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఎక్కడుందప్ప, సెలెక్ట్ అండ్ ఇన్స్టాల్ ఎక్కడ ఉంది. Select and install software and continue కొట్టేస్తున్నాం. And then continue ఎస్లో ఆన్ చేసి కంటిన్యూ కొట్టేస్తున్నా. అండ్ చెప్పానుగా ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే అలా వస్తుంది. సెలెక్ట్ అండ్ దెన్ కంటిన్యూ కొట్టేస్తున్నా. అండ్ దెన్ కంటిన్యూ కొట్టేస్తున్నా అండ్ కంటిన్యూ ఇన్స్టాల్ అవుతుంది. చెప్పాను కదా ఇంటర్నెట్ ప్రాబ్లం రావచ్చు. అండ్ దెన్ కంటిన్యూ అండ్ లైవ్ కొట్టేస్తున్నాం అండ్ దెన్ కంటిన్యూ ఎస్ ఇన్స్టాలైజింగ్ కంటిన్యూ
continue, install all the system, continue, live, continue. Yes, నా ఇంటర్నెట్ అయితే ప్రాబ్లం ఉంది. పూర్తిగా మీరు మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక మీ యొక్క ఐ మీన్ నా నేను వేరే స్పెసిఫికేషన్స్ ఇచ్చాను కాబట్టి సరే ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వలేదు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. బట్ మీరైతే పూర్తిగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ అని కొట్టిన తర్వాత ఇప్పటిదాకా నేను చెప్పింది అయితే ఫాలో అవ్వండి. అండ్ దెన్ ఇన్స్టాల్ నార్మల్లీ. అండ్ మీరు మొత్తం పూర్తిగా ఇన్స్టాల్ చేసిన తర్వాత నేనైతే ఇది క్లోజ్ చేసేస్తున్నా ఇప్పుడు ఫర్ సమ్ రీజన్స్. అండ్ మనం నేనైతే ప్రస్తుతానికి ఇది డిలీట్ చేస్తున్నా, కొత్త క్రియేట్ చేసి న్యూగా క్రియేట్ చేసింది. సో డిలీట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి, ఫైల్ అండ్ ఫైల్ కాదు, రైట్ క్లిక్, రిమూవ్, డిలీట్ ఆల్ ఫైల్స్. డిలీట్ చేసాను, దానికి సంబంధించిన ఫైల్స్ లేవు. మనం పూర్తిగా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అండ్ స్టార్ట్ కొడితే కలీ లైనక్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కలీ GNU లైనక్స్ అని కొట్టండి. నేను ఈ స్క్రీన్ అనేది పెద్ద చేస్తున్నాను ఫర్ యువర్ కన్వీనియన్స్. ఫర్దర్గా యాక్చువల్గా నేను దీన్ని అంతలోపల యూజర్ నేమ్ కొడదాం. యాక్చువల్గా దీన్ని లైవ్ సెషన్స్ పెడదాం అనుకున్నాం, బట్ ప్రాపర్ రీసోర్సెస్ లాగా చేయలేకపోయా. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. ఎస్, వీ హ్యావ్ ఇన్స్టాల్డ్. ఫర్దర్ సెషన్స్లో నేను ఇంకా ఇంటరాక్టివ్గా అండ్ ఇంకా కొంచెం మీకు ఇన్కన్వీనియన్స్ లేకుండా ఫ్యాన్ సౌండ్ అనేది వినిపిస్తుంది, ఫ్యాన్ సౌండ్స్ డిస్టర్బెన్సెస్ లేకుండా అండ్ వీడియో ఎడిటింగ్ కూడా బాగుండేటట్టు అండ్ కొంచెం విజువలైజేషన్ ఉండేటట్టు మీకు అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇందాక అన్నట్లు GNUలోకి వెళ్ళిపోతున్నాం అండ్ ఇంటర్ఫేస్ ఒకటి ఇలా వస్తుంది. అండ్ మీకు ముందు సెషన్ ఫస్ట్ యూజర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. రూట్ అండ్ పాస్వర్డ్ ఈజ్ టూర్. చూసేవారుగా ఫ్రెండ్స్, ఇలా మనం అయితే వర్చువల్ బాక్స్లో కలీ లైనక్స్ని బూట్ చేసుకుంటాం. ఫ్యూచర్ సెషన్స్లో మీకు లైవ్ సెషన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నా. మీరు ఇప్పటిదాకా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ సిరీస్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇఫ్ ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి, వెంటనే మీకు సొల్యూషన్ చెప్తాను. అండ్ మోర్ ఓవర్ మీ FAQsని క్లియర్ చేస్తూ ఉంటా. అండ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ నా వైపు నుంచి ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ మా నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ట్రై చేస్తాము నా సైడ్ నుంచి. అండ్ వీడియో రెండరింగ్ కూడా కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంది కొంతమందికి. అండ్ I will take care of that in the next episode. Okay, thank you. Jai Hind.